నమస్కారం. నమస్తే రాజు గారు. నమస్కారం రహమా, ఎలా ఉన్నారు? బాగున్నా. ఫాజిలీ హుస్సేన్ మీట్ అయ్యాను. ప్రొఫెసర్ ఇంటుంటాడు అని. నువ్వు బొంబాయి ఐఐటీలో పిహెచ్డి అంటున్నావు కానీ ఇంకా దిర్ ఇస్ నో వాల్యూ ఫర్ దట్ అన్న. అంటే సరిగ్గా లాగానా అన్నాను. అంటే దట్ 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 ఇండియన్ పిహెచ్డి ఈజ్ కైండ్ ఆఫ్ ఈక్వల్ టు హై స్కూల్ హియర్ అన్నాడు. హౌ కెన్ యూ సే దట్ యువర్ ఇన్సల్టింగ్ మీ? ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ మై నాలెడ్జ్, టెస్ట్ మై నాలెడ్జ్ అంటే నో ఐ డోంట్ మీన్ దట్ అని కొంచెం బ్యాక్ ఆఫ్ అయ్యి, నా దగ్గర ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ రైట్ నౌ అని ఐ గివ్ యూ 1 week's టైం అన్నాడు. ఒక వారం రోజుల్లో ఒక 5-6 రీసెర్చ్ ప్రపోజల్స్ తయారు చేసి నాకు దగ్గర పట్టరా, అవి బాగుంటే అందులో నేను అప్పుడు చూస్తాను అన్నాడు. ఆ నెక్స్ట్ 1 week 24/7 వర్క్ చేశాను. అవును, మరి 1 week లో తయారు చేయాలంటే అన్ని ప్రపోజల్ పోస్ట్ డాక్టర్ చేయాలంటే రైస్ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళాం. రాత్రి 10 దాకా వాళ్ళు మూసేసేదాకా. అది ఇప్పుడు కంప్యూటర్ లేవు కదా, నో గూగుల్ యాక్సెస్లు ఏమీ లేవు. రైస్ యూనివర్సిటీ లైబ్రరీలో అన్ని రీసెర్చ్ జర్నల్స్ చూసి నా టాపిక్ సంబంధించి చూసుకుని 8 ప్రపోజల్స్ చేసి వాటికి అబ్స్ట్రాక్ట్స్ రాసి పాసిబుల్ సొల్యూషన్స్ రాసి వాటన్నిటిని కూడా టైప్ కొట్టి తయారు చేసి ఒక ప్రపోజల్ 1, ప్రపోజల్ 2, ప్రపోజల్ 3 అని రాసి ఫోన్ చేసి ఎస్ ఐ హ్యావ్ సమ్ ప్రపోజల్స్. వారం తర్వాత ఇది ఇప్పుడు మే 1st week, బేసిక్గా 2nd week వెళ్ళాము. ఇక కూర్చున్నాడు, చూచాడు, అలా చూశాడు, ఇలా పెట్టాడు. రెండోది ఇలా చూశాడు, ఇలా పెట్టాడు. 5వ పోయిన తర్వాత ఇది ఇలా చూసి ఇలా తీసి గార్బేజ్లో పడేసాడు. అసలు ఏం చేయాలో అర్థం అలా పడేస్తే, సార్ వాట్ ఈస్ దిస్ అన్నాను. ఐ హ్యావ్ ఎన్ ఐడియా అన్నాడు. ఎట్లా నేను, వై డోంట్ యు డు అనదర్ పిహెచ్డి అండర్ మీ అన్నాడు. ఇంకోటి నా దగ్గర ఇంకో పిహెచ్డి చెయ్యి అన్నాడు. కానీ మళ్ళీ దట్ బికమ్స్ ఇంకొక 3 years 4 years అవుతుంది కదా. నాకు ఇంకా గట్టిగా మైండ్, అప్పటికే చాలా 2 weeks నానావస్థ పడ్డాను. నా కళ్ళ ముందు నా ప్రపోజల్స్ పారాడము, నా పిహెచ్డి, నా హై స్కూల్ ఉండము, ఇవన్నీ చాలా కోపం తెప్పించాయి. దాని గాట మిస్టర్, నేను వచ్చింది పిహెచ్డి చేయడానికి కాదు, నేను వచ్చింది పోస్ట్ డాక్టరల్కి. ప్రపోజల్స్ అడిగా, ఇచ్చాను. నచ్చపోతే నచ్చలేదని చెప్పాలంటే ఇస్తాను, లేకపోతే లేదు. నీ దగ్గర పిహెచ్డి చేయమని, మరో మ్యాథ్స్ చేయమని, ఇలాంటి ఆల్టర్నేట్ ఇవన్నీ నాకు అక్కర్లా. ఐఎమ్ వెరీ టైర్డ్ ఆఫ్ దిస్ అని 4 steps వేస్తే నో కమాన్ అనుకుని వచ్చి ఉదయం చేసి కూర్చోబెట్టి అప్పుడు ఐ హ్యావ్ ఏ ప్రపోజల్ ఐ వుడ్ లైక్ టు వర్క్ యూ ఆన్ అని అప్పుడు వాడు ప్రపోజల్ చెప్పాడు. అదేదో ముందే చెప్పచ్చు. ఈ 2 వారాలు కూడా పరీక్ష అన్నమాట. వాడి సాడిస్ట్ టెంపరమెంట్కి పరీక్ష. బాగా దొరికాను అసలు. అమ్మ బాబాయ్, ఎక్కడ దొరకాలో అక్కడ దొరికాను వాడికి. సో వాడు ప్రపోజల్ ఇచ్చాడు. అది చాలా సింపుల్గా ఉంది. ఆ పోస్ట్ డాక్టర్ సర్విలెన్స్లో ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ చేయడానికి నెలకు 500 ఇస్తా అన్నాడు. స్టైఫండ్ $500 per month. మనకి ఇంక ప్రపంచంలో ఇంకేం లేదు, ఆప్షన్ కూడా లేదు, అది ఒక్కటే హోప్ దొరికింది. ఎస్ చెప్పాను. ఇది ఒక పాత్ర. సైమల్టేనియస్కి దువ్వూరు సూర్యుడు అని చెప్పాను కదా. ఓ రోజు సూర్యుడు నిన్ను ఫ్రెండ్కి పరిచయం చేస్తాను అని చెప్పేసి అశోక్ కుమార్ అని చెప్పేసి అతని దగ్గరికి తీసుకెళ్ళి ఆయన పరిచయం చేశాడు. ఈ అశోక్ కుమార్ అన్నవాడు MW కెలాగ్ అని కంపెనీలో R&Dలో పనిచేస్తున్నాడు. ఈ అశోక్ కుమార్ కూడా నాకు, నేను వైజాగ్లో ఇంజనీరింగ్ చదివినప్పుడు 1 year సీనియర్, ఇద్దరం 5th blockలో ఉండేవాళ్ళం. ఓ ఫ్లోర్లో అతను ఉండేవాడు, 5th floorలో నేను ఉండేవాడిని. అక్కడ కూడా ముఖం పరిచయం, పరిచయాలు. అశోక్ కుమార్ 100 పళ్ళు చెప్పినట్టుగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, బ్రిటిష్ ఇంగ్లీష్ మాట్లాడతాడు. కళ్ళు మూసుకుంటే అసలు తెలియని తెలియదు.
అంత అంత పక్కా బ్రిటిష్ ఇంగ్లీష్ మాట్లాడతాడు. అతను రెజ్యూమే తీసుకున్నాడు. ఓ లెట్స్ టేక్ ఎ లుక్ అండ్ విల్ సీ వాట్స్ హ్యాపెన్స్ అని మాట్లాడేసి ఇట్లా రెజ్యూమే తీసుకున్నాడు. పరిచయం. పోస్ట్ డాక్టర్ నేను ఇక్కడ చేరాను, ఈ ఫాజ్లీ హుస్సేన్ దగ్గర చేరాను. అప్పుడే ఈ అశోక్ కుమార్ కూడా డాక్టరల్ మొదలుపెట్టాడు యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్లో చేయడానికి. పోస్ట్ డాక్టరల్ చేస్తున్నాక మొదలుపెట్టిన తర్వాత ఐఎం దగ్గర నుంచి మా మిగతా వచ్చిన శాస్త్రుల్లో రఘుగాడికి ఉద్యోగం వచ్చింది సిన్సినాటీలో. సో వాడు వెళ్ళిపోయాడు. శాస్త్రి కాలిఫోర్నియాలో ఉద్యోగం, వాడు వెళ్ళిపోయాడు. నేను ఒక్కడనే మిగిలా. మిగిలితే నా ఏమేమో అప్పటికి నీకు కూడా పోస్ట్ డాక్టర్లు వచ్చింది కదా, సో ఫైన్ యువర్ ఓన్ అపార్ట్మెంట్ అన్నాడు. ఎన్నాళ్ళు ఉన్నారు అతని ఇంట్లో? ఎన్నాళ్ళు పెట్టుకున్నారు? 2 weeks. 2 weeks ఉన్నారు. ఓకే. బేసిక్గా 2 weeks. మార్చ్ లాస్ట్ వీక్ నుంచి ఏప్రిల్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ దాకా. అప్పుడు నేను $500 వచ్చిన దాంట్లో నేను అపార్ట్మెంట్ తీసుకోవాలి. ఎక్కడ కుదురుతుంది దానికి అని చూస్తే ఎక్కడో ఒక చోట ఒక గెటో అపార్ట్మెంట్, డౌన్ టౌన్కి దగ్గరగా గెటో అంటే విపరీతమైన బ్యాడ్ ఏరియా. ఒక 20 అపార్ట్మెంట్స్ ఉంటాయి ఆ బిల్డింగ్లోను. దాని అద్దె నెలకి $99. అదే ఎప్పుడు రోజు పోలీసులు వచ్చి ముగ్గురిని అరెస్ట్ చేసి పట్టుకుపోయే ఇది అనమాట. ఐ హ్యావ్ నో అదర్ చాయిస్. సో ఆ గెటోలో అపార్ట్మెంట్ తీసుకుని అక్కడి నుంచి యూనివర్సిటీకి వెళ్ళడానికి 2 బస్సులు మారాలి. దూరం. మన కారు లేదు, డ్రైవింగ్ లేదు ఇక్కడ. సో ఓ బస్సు మారి డౌన్ టౌన్ వెళ్ళి అక్కడ ఇంకో బస్సు మారి యూనివర్సిటీకి వెళ్ళి చేసేవాడిని. సో ఈ పోస్ట్ డాక్టరల్ ఫెలో దాంట్లో పొద్దున్న ఫాజిల్ హుస్సేన్ వాడు నరరూపరాక్షసుడు, విపరీతమైన సాడిస్ట్. పొద్దున్న 8 అక్కడ ఉండకపోతే ఫోన్ చేసేవాడు. అన్నీ ల్యాండ్ లైన్లే కదా. 8:15కి వచ్చి కూర్చునేవాడు. ఏమండి అప్పుడు 8:15 అయిపోయింది ఇంకా రాలేదంటే నువ్వు, బస్సు లేట్ అయినా కూడా ఏమైనా కూడా. ఓ రోజుని అంటే తర్వాత ఒక 5-6 నెలల తర్వాత సాయంత్రం 6ంటికి నేను రైస్ యూనివర్సిటీలో టెన్నిస్ ఆడడానికి టెన్నిస్ ర్యాకెట్ పట్టుకుంటే బుకింగ్ చూశాడు. కమగారు కూర్చోబెట్టాడు. ఐఎమ్ పేయింగ్ యూ $500 నాట్ టు ప్లే టెన్నిస్. రాత్రి 9 దాకా పని చేయమంటాడు. నాకేమో లాస్ట్ బస్ 8ంటికి. అయ్యో, మళ్ళీ ఇంటికి ఎలా వెళ్తారు? అంటే ఎంత సాడిస్ట్ అంటే ఎంత సాడిస్టో చెప్పడానికి, అతని దగ్గర 3 ఇంజనీరింగ్ డాక్టరల్ స్టూడెంట్స్ ఉండేవారు. ఒక చైనీస్, 2 బంగ్లాదేశ్ వాళ్ళు. వాళ్ళ ముగ్గురిని అతను పెట్టిన బాధకి వాళ్ళు ఒకసారి ఏం చేశారంటే ఇంత మెమో రాశారు. దీనికి ఆయన మీద కంప్లైంట్ చేస్తూ ఇలా ఉన్నాడు అని రాసి, నేను సీనియర్ని కదా పోస్ట్ డాక్టర్ ఫెలో, సో నా దగ్గర పట్టుకొచ్చేది, మీరు కూడా సంతకం పెడతారా ఇది ఆయనకి ఇద్దామని. అది నేను చదివి ఎక్స్పీరియన్స్ వాడిని, అప్పుడు లెక్చరర్గా పనిచేసేవాడిని, స్టూడెంట్ టెంపర్మెంట్ ఎలా ఉంటుందో తెలిసిన వాడిని కాబట్టి ఒరే ఇలా ఇది పద్ధతి కాదు, ఇలాంటివి రాయకూడదు, చెప్పకూడదు, ఇలాంటివన్నీ కూడా చెప్పవలసిన పద్ధతులు చెప్పే విధంగా చెప్పాలి, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఇక్కడ దాన్ని ఏం పెక్కలేడు. మీరైతే మీరు డాక్టరల్ క్యాండిడేట్స్, మిమ్మల్ని ఎక్కడైనా నొక్కగలడు, మీకు డిగ్రీ వచ్చేదాకా నాకేంగా కొమ్ములిపోదు, నేను మాట్లాడతాను అని దీంతోనే మాట్లాడాను. దీంతోనే మాట్లాడి వీడి పద్ధతి బాగాలేదు, ఈజ్ రియల్లీ కాజింగ్ ఎ లాట్ ఆఫ్ అగ్రవేషన్ అండ్ పెయిన్ ఫర్ ది స్టూడెంట్స్, వాళ్ళని పని చేయనోడు వీడు చేయడు. దీంతో మాట్లాడితే డీన్ వాడితో చెప్తే ఎవరు చెప్పారో చెప్పకుండా డిప్లొమాటిక్గా వాడితో చెప్పి, అంటే ఇలాంటి సీన్స్ ఇలాంటివి చూశాను నేను వీటిల్లో. హౌ టు డీల్ విత్ ఈ క్రైసిస్ అన్నదన్నమాట. ఇక్కడ వీటన్నిటి తాత్పర్యం ఏంటంటే, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు, ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు హౌ యూ డీల్ విత్ ఇట్ అన్నది, యూ డీల్ విత్ ఇట్ ఎనీవే ఎక్సెప్ట్ ఎమోషనల్లీ. రైట్. ప్రాక్టికల్ సొల్యూషన్స్ చూడాలి, ఎమోషన్ పక్కన పెట్టేయాలి. పెట్టి రేషనల్గా ఆలోచించి ఏంటి వాట్ ఈజ్ ది రైట్ థింగ్, వాళ్ళ సైడ్ ఏమిటి వీళ్ళ సైడ్ ఏమిటి అన్నీ చూసి ట్రై టు ఫైండ్ ఏ కామన్ సొల్యూషన్. అక్కడ అలాంటి చోట నేర్చుకున్నాను.
ఒక సంయమనం మన జీవితంలో దేనికైనా ఇలాంటి సామరస్యంగా ఉండాల్సిందే. ఈ సందర్భాలే మనకు నేర్పుతాయి. అంతే. ఒక్కోసారి ఒక్కొక్క సిచ్యువేషన్ మనకి ఎగ్నిస్ట్ గానే ఉంటుంది. దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్. దాన్ని మనం ఎలా అన్వయించుకుంటాము, దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటాము అన్నది కేవలం అనుభవంలో వస్తుంది. ఇమోషనల్గా ఉంటే రాదు. Emotion doesn't play a role in solution of problems. It only causes problems. ఇవన్నీ నేర్చుకున్నాను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ టైంలోనే, అండ్ ఐఎమ్ టాకింగ్ 1975 మేలో పోస్ట్ డాక్టరల్ చేరాను. సో చేరి అప్పుడు ఈ అనిల్ కుమార్తో పరిచయం, రత్నపాపతో పరిచయం. అదే టైంలో ఒకసారి నేను ఈ రైస్ యూనివర్సిటీ కుర్రాళ్ళు మేము అందరం కూడా శాన్ ఆంటోనియో అనే నగరానికి విహారయాత్రకు వెళ్ళాం. హ్యూస్టన్ దగ్గరలో. ఇది చెప్పాను కదా. శాన్ ఆంటోనియో జోక్ ఏంటంటే, నేను ఎప్పుడో 1968లో అమెరికా గుండె సూది పెట్టిన ఊరు. అవును చెప్పారు. శాన్ ఆంటోనియో విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ రివర్ వాక్ అని ఒకటి ఉంటుంది. అంటే ఓ నది ఉంటుంది, అందులో బోట్లో అందరూ వెళ్తూ ఉంటారు. మేము నది ఒడ్డున పైన మేము చూస్తుంటే కింద బోట్లో ఎవరో ఇండియన్ కప్పులు వెళ్తూ కనపడ్డారు. ఒక కుర్రాడు, మూడు భార్య భర్తలు ఇద్దరు. నేను పైన తమాషాగా ఏమండి బాగున్నారా అన్నాను పైనుంచి. ఆవిడ పైకి చూసి బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అంది తెలుగులో. ఒకటి అనుకుంటా వాళ్ళు పైకి వచ్చిన తర్వాత నువ్వెవరంటే అప్పుడు మీ ఇద్దరం కాకినాడ వాళ్ళమైంది, మీ ఇద్దరం ఫ్రెండ్స్. ఆ అమ్మాయి పేరు వసంత, అతని పేరు మల్లిక్. వసంత 2015లో పోయింది, కానీ హఠాత్తుగాను మల్లిక్ ఇప్పటికీ కూడా ఇది మై బెస్ట్ ఫ్రెండ్ నడుస్తుంది. అంటే అప్పుడు తర్వాత బికేమ్ వెరీ క్లోజ్. అప్పుడు అమ్మాయి యూనివర్సిటీలోనే ఫార్మకాలజీలో డాక్టరేట్ చేసేది, మల్లిక్ ఏమో మాస్టర్స్ చేసేవాడు. సో నేను ల్యాబ్లో పని చేసుకుంటే ఓ రోజు వచ్చారు వాళ్ళు ఇద్దరు కూడా. ఇలాంటి సర్ప్రైజ్ విజిట్స్ అన్నీ కూడా దే ఎన్ఫోర్స్ యువర్ ఫ్రెండ్షిప్ అది ఎక్కడ. సో వీ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో దీంట్లో బాంబేలో కల్చరల్ ప్రోగ్రామ్స్, నాటకాలు ఇది ఉంది. అనిల్ కుమార్ ఈజ్ ఆల్సో అన్ ఎక్సలెంట్ యాక్టర్ అండ్ ఏ మ్యూజిషియన్. అరే రత్నపాప ఈజ్ ఎ వెరీ అప్పటికే వెరీ వెల్ నోన్ డాన్సర్. సో సూరి వైఫ్ హీరా ఈజ్ ఎ వెరీ గుడ్. రత్నపాప గారు చైల్డ్ యాక్ట్రెస్ కూడా కదా సినిమాల్లో. చైల్డ్ ఆర్టిస్ట్ రత్నపాప, అనిల్ సంసారం సినిమాలో యాక్ట్ చేశారు. ఓహో వీళ్ళిద్దరేనా పిల్లలు? సంసారం పాటలో కనిపించేవారు. ఆకలి అనుకుంటూ పాట పడతారు అనిల్ కుమార్ను రత్నపాప. సో వాడు అప్పటి నుంచి ఆకలితోటే ఉన్నాడు. సో వాళ్ళిద్దరూ వచ్చారు. తర్వాత రత్నపాప ఎన్టీ రామారావుతో వర్క్ చేసింది. ఏదేం సినిమా, పింక్ పళ్ళం సినిమాలో రామారావు మనవరాలు ఏదో యాక్ట్ చేసింది. సో మేము అందరం ఒక రకమైన ఆర్టిస్టిక్ టెంపర్మెంట్ ఉన్నవాళ్ళం, ఇంక్లూడింగ్ వసంత. అప్పుడు నేను ఈ కిరికిరి పెట్టాను, మనం ఇక్కడ తెలుగు అసోసియేషన్ పెట్టాలి. ఇక్కడ నాకు బాంబేలో అనుభవం ఉంది కాబట్టి. అంటే బేసిక్గా ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ మనకంటూ ఒక ఆర్టిస్టిక్ పెర్ఫార్మెన్స్కి ఒక వేదిక ఉండాలి, ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఓ పాట పాడడానికైనా, ఓ నాటకం వేయడానికైనా, ఓ నృత్యం చేయడానికైనా, దేనికైనా కూడా ఒక ప్లాట్ఫామ్, నలుగురు కలవడానికి, దానికైనా. అంతవరకు హ్యూస్టన్లో ఎలా ఉండేదంటే ఒక 4 సీనియర్ కుటుంబాలు ఉండేవి. మొట్టమొదటి చెప్పుకోవాల్సింది దువ్వూరి అనంత అచ్యుత సత్యనారాయణరావు గారు, DAAS రావు. ఆయన పరిచయం లేదో తర్వాత చెబుతాను. ఆయన మొత్తం సదరన్ యునైటెడ్ స్టేట్స్, సౌత్ రాష్ట్రాలు అంటే టెక్సస్, లూయిజియానా, ఒక్లహోమా అన్నింటిలోకి మొట్టమొదటి వచ్చిన ఇండియన్. మొట్టమొదటి వచ్చిన ఇండియన్. అది కూడా ఎందుకంటే ఆయన ఆస్ట్రేలియాలోను, కెనడాలోను అక్కడ పనిచేసి ఇక్కడ కేవలం బ్లాక్స్ కోసం అని చెప్పేసి టెక్సస్ సదర్న్ యూనివర్సిటీ అని ఒకటి పెట్టారు. అందులో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ మొదలు పెట్టడానికి ఆయన్ని పిలిచారు. సో ఈ స్టార్టెడ్ ది ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అట్ టెక్సస్ సదర్న్ యూనివర్సిటీ ఇన్ హ్యూస్టన్, టెక్సస్. సో ఆయన ఉండేవారు.
నేను వచ్చేటప్పటికి ఆయన వైఫ్ సడన్గా పోయింది. సడన్గా పోవడం అంటే ఇండియా వాళ్ళ అబ్బాయి పెళ్లి సంబంధాలకు వచ్చి విజయవాడ దగ్గర ట్రైన్ కార్ యాక్సిడెంట్లో పోయింది ఆవిడ. తర్వాత పిఆర్జే గంగాధరం గారిని ఆయన ఉండేవారు. ఆయన టెక్సస్ మెడికల్ సెంటర్లో ప్రొఫెసర్, అదేమిటది బయోమెడికల్ ప్రొఫెసర్. ఆయన వైఫ్ శకుంతల గారు, ఆవిడ తెలుగులో డాక్టరేట్ చేసింది ఆవిడ. వాళ్ళకి 2-3 పిల్లలు. ఆ అమ్మాయి డ్యాన్స్ చేసేది, కామేశ్వరం అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి వాళ్ళు. తర్వాత పిఎన్ రావు గారు ఉండేవారు, ఇంకా ఉన్నారు, 94 ఏళ్ళు ఆయనకి, ఇప్పటికే వస్తుంటారు ప్రోగ్రామ్స్. పిఎన్ రావు గారు, తర్వాత కోనేరు తాతయ్య అని ఉండేవారు. వీళ్ళు ఈ 4 సీనియర్ కుటుంబాలు. తుమ్మల కుటుంబరావు అని అవతలు ఉండేవాడు. అందులో బేసిక్గా నాకంటే 3-4 ఏళ్ళు పెద్ద. వీళ్ళు కాక మేము బ్రహ్మచారిలో ఉండేవాళ్ళం. నేను, ఊరు సూరి, సరే అనిల్ కుమార్ అటు కాకుండా ఇలాగ ఒక 5-6 ఉండేవాళ్ళం. అశోక్ కుమార్, మేము అన్నాం. సో ఒక 25 తెలుగు కుటుంబాలు ఉండేవి. వీళ్ళు కాకుండా కొడాల సుబ్బారావు అని, తమ్మారెడ్డి చంద్రశేఖరరావు అని వీళ్ళు ఉండేవి. సో ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఉగాది వచ్చినా, సంక్రాంతి వచ్చినా కూడా ఎవరో వాళ్ళ ఇంట్లో చేసేవారు. నారాయణరావు ఇంట్లోనో, మరో ఇంట్లోనో. నేనేమన్నానంటే ఇళ్లలో చేయడం కాదు, ఒక రత్నపాప వచ్చిన తర్వాత ఒక కూచిపూడి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలంటే ఒక స్టేజీ విధి కావాలి. దానికి మనం ఒక అసోసియేషన్ పెట్టి, ఒక ఫండింగ్ లాట్కి పెట్టుకుని, లెట్స్ క్రియేట్ ఎన్ ఎంటిటీ అని. అంటే అప్పుడు చికాగోలో ఉన్నట్టుగా తెలుగు అసోసియేషన్ ఏం లేదు. సరిగ్గా ఇదే కోపడ్డారు వాళ్ళు. షికాగోలో దెబ్బలాడుకున్నారు, న్యూయార్క్లో దెబ్బలాడుకున్నారు, లాస్ ఏంజల్స్లో దెబ్బలాడుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా కాస్ట్ ఫీలింగ్స్తో గొడవ చచ్చిపోయారు. ఇంచేత మనకు వద్దు అసోసియేషను అని ఒక ఆర్గ్యుమెంట్. వీ డోంట్ వాంట్ ఎనీ అసోసియేషన్, ఇంకా అసోసియేషన్ అనగానే కాస్ట్ ఫీలింగ్స్ వస్తాయి అని ఒక ఆర్గ్యుమెంట్. రెండోది అంటే కాస్ట్ ఫీలింగ్స్ కాదు, ఎటువంటి ఫీలింగ్ వచ్చినా కూడా వేదిక అంటూ ఉండాలి, ఒక ప్లాట్ఫామ్ అందరూ కలవడానికి అంటూ ఉండాలి. పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎక్కడికి వెళ్ళినా వస్తాయి, అవి సాల్వ్ చేసుకోవాలి. కానీ అలా అని చెప్పేసి ఫండమెంటల్గా అసలు మీరు లేకుండా ఉంటే ఎలాగా నేను. సో బేసిక్గా నేను కొంచెం గట్టిగానే వాదించాను. నాకు అనిల్ కుమార్ వీళ్ళందరూ సపోర్ట్. బికాజ్ స్వతహాగా మేము ఆర్టిస్టులం, పొలిటీషియన్స్ కాదు. ఆర్టిస్ట్కి ఒక వేదిక కావాలి, ఒక నాటకం వేయడానికి నాకు ఒక వేదిక కావాలి, 4 ఆడియన్స్కు రావాలి, కూర్చోవాలి, తెలుగు వాళ్ళందరినీ కూడా ఒక అంబ్రెలా కిందకి తీసుకురాగలగాలి కావాలి. సో ఆ డిస్కషన్స్ అన్నీ కూడా 75లో నేను పోస్ట్ డాక్టర్గా ఉన్న ఆ సంవత్సరంలో జరిగాయి. సో బై ఎండ్ ఆఫ్ 76 బేసిక్గా ఎస్ వీ హ్యావ్ ఎన్ అసోసియేషన్ అని డిసైడ్ అయింది. ఒక ముగ్గురిని ఒక కాన్స్టిట్యూషన్ రాయమన్నారు. షేక్ మస్తాన్, నువ్వు నారాయణరావు, పోతున్న నరసింహారావు, పిఎన్ రావు గారు. వాళ్ళు ముగ్గురు ఇంగ్లీష్లో ఒక 20 వాక్యాలు కాన్స్టిట్యూషన్ ఆఫ్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ రాశారు. అంటే బైలాస్ లాగా, బైలాస్. దాన్ని నేను తెలుగులో రాశాను, ట్రాన్స్లేట్ చేశాను. తెలుగు కాన్స్టిట్యూషన్ నేను రాశాను. అందులో అప్పుడు మేము మిగతా వాటన్నిటికీ భిన్నంగా ఏమనుకున్నామంటే, మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ అనుకోవద్దు. ప్రెసిడెంట్ అనగానే పదవులు వస్తాయి, పదవి వస్తుంది, వైస్ ప్రెసిడెంట్ ఇలాంటివన్నీ వస్తుంది. దాని బదులు కోఆర్డినేటర్ అందాం, అంటే సమన్వయకర్త, సహ సమన్వయకర్త, ఇలాగ టైటిల్స్ పెట్టుకుని సీనియర్ కాబట్టి కోనేరు తాతయ్య గారు, అక్కడ చిన్న కాస్ట్ ఫీలింగ్స్ అక్కడ వచ్చాయి, ఏడుమాడకమాడి చెప్పుకోవాలి. ఎందుకంటే పిఎన్ రావు గారు కాపులు, నారాయణరావు గారు గంగాధరం గారు బ్రాహ్మలు, కోనేరు తాతయ్య గారు కమ్మాయన. సో ఇందులో సమన్వయకర్త అంటే ప్రెసిడెంట్ ఎవరు అవుతారు, ఎవరైనా కూడా రెండో వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ వస్తుందేమో అని అనుకుంటాం. ఇప్పుడు తప్పదు, ఎవరో ఒకడు ఉండాలి. అప్పుడు తుమ్మల కుటుంబరావు కోనేరు తాతయ్య గారే ఉండాలని గట్టిగా పట్టుపట్టినప్పుడు ఆయన సమన్వయకర్త, నేను సహ సమన్వయకర్త. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన, చాకరీ చేసేవాడిని, నేను చాకరీ చేయడానికి కూడా ఉండాలి కదా. సో నేను సహ సమన్వయకర్త. సో ఆ కమిటీలో తమ్మారెడ్డి చంద్రశేఖరు, తర్వాత 7 ఉండాలనుకున్నాం. 7లో 2 మహిళలు ఉండాలనుకున్నాం. 2 మహిళలను వసంత, 7 ఎగ్జిక్యూటివ్ కమిటీ, 7. ఈ 7 కలిపి వాళ్ళలో ఒకళ్ళని సమన్వయకర్తగా ఎన్నుకుంటారు, ఇంకొకరిని సహసమన్వయకర్త. తర్వాత ఎవరికి కావాల్సిన పోర్ట్ఫోలియోలు వాళ్ళు తీసుకుంటారు.
సో అలాగే 7 గంగాధరం గారు, నారాయణరావు గారు, తమ్మారెడ్డి చంద్రశేఖరు, కొడాల సుబ్బారావు, నేను, తాతయ్య గారు, రాజేశ్వరి గారు, వసంత, ఇలాగ మేము అంటే ఆడవాళ్ళు అందరూ కలిపి మొట్టమొదటి తెలుగు కల్చరల్ అసోసియేషన్ జరిగింది. అప్పుడు కూడా ఎలక్షన్స్ జరగాల. ఇదంతా 7 యునానిమస్గానే ఎలక్ట్ అయ్యాం. చేసుకున్నారు. ఫస్ట్ అండ్ ఓన్లీ ఎలక్షన్ ఆ మాటకు వస్తే జరిగింది 1976 తర్వాత 1989లో తానా అయినప్పుడు. అంతవరకు ఎలక్షన్స్ లేవు తెలుగు అసోసియేషన్స్లో. నా కథ వద్దాం అంటే తెలుగు అసోసియేషన్ నేను ఇక్కడ పోస్ట్ డాక్టర్లుగా ఉన్నప్పుడు జరిగింది. తెలుగు అసోసియేషన్ ఫామ్ అవగానే ఏం చేద్దాం మొట్టమొదటి కార్యక్రమం అనగానే 1977 ఉగాది. సో ఉగాది మొట్టమొదటి అఫీషియల్ తెలుగు అసోసియేషన్ కార్యక్రమం యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ రూమ్ అని. ఏంటి సంస్థ పేరు దీనికి? తెలుగు కల్చరల్ అసోసియేషన్, హ్యూస్టన్, టెక్సస్. తెలుగు సాంస్కృతిక సమితి, హ్యూస్టన్, టెక్సస్. 77 ఉగాది ఫస్ట్ ప్రోగ్రామ్.